everyone, welcome back to Freshers Now Telugu channel. ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కి సంబంధించిన రిక్రూట్మెంట్. సో మనకి ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ పోస్ట్ కి ఓపెనింగ్ ఉంది కాబట్టి మీకు ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం అంతా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. ఆల్టర్నేటివ్గా మీకు డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా మీకు దొరుకుతుంది ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్. సో జస్ట్ గూగుల్కి వెళ్ళి AAI రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇట్లాగ మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవన్నీ మీకు ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. సో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 400 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 400 వేకెన్సీస్ ఏమైతే మనకి రిలీజ్ చేశారో అవి టెంటేటివ్, అంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఫస్ట్ మనకి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. AAI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండ్ ఈ పర్టికులర్ బేసిస్ మీద మనకి క్రియేషన్, అప్గ్రేడింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి వర్కింగ్ అనేది ఉంటుంది. అండ్ మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. సో ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం ఫర్దర్గా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మనకి వేకెన్సీ ఉంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ 3 years ఇన్ BSc సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా మీరు మేజర్స్ అనేది చేసి ఉండాలి. అండ్ ఒకవేళ PWD కనుక మీకు సంబంధించిన అయితే డిజేబిలిటీ క్యాండిడేట్స్ కనుక ఉంటే యాసిడ్ అటాక్ విక్టిమ్ సబ్జెక్ట్ టు మెడికల్ స్టాండర్డ్స్ కనుక మీరు ఫుల్ఫిల్ కనుక చేస్తే మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి SST, BN, HC, RW, SC అండ్ MF. సో ఆల్రెడీ మెన్షన్ చేశాను, 400 వేకెన్సీస్ ఉన్నాయి. UR, EWS, OBC, NCL, SC, ST, PWD కేటగిరీస్కి వేకెన్సీస్ అనేది ఈక్వల్గా డివిజన్ చేయడం అనేది జరిగింది. సో UR వాళ్ళకి 163, EWS వాళ్ళకి 40, OBC, NCL వాళ్ళకి 108 అండ్ SC వాళ్ళకి 59, ST వాళ్ళకి 30 అండ్ PWD కేటగిరీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా దీంతో పాటు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాల్సింది. ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అట్లీస్ట్ 10+2 స్టాండర్డ్ లెవెల్లో రిటన్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది క్యాండిడేట్కి ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీకు 10th స్టాండర్డ్లో అండ్ 12th స్టాండర్డ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కూడా మీరు పాస్ అవి ఉండాలి. సో ఇవి మినిమం కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్లో కనుక చూస్తే మనకి డిగ్రీ అనేది ఏ విధంగా ఉండాలి అండ్ ఎంత పర్సంటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఏ డిసిప్లిన్లో నుంచి చేసినా కానీ అది రికగ్నైజ్డ్ అయ్యున్న ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయి ఉండాలి విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ నుంచి కన్సిడర్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ BE, BTech, BSc ఇంజనీరింగ్ డిగ్రీస్ వాళ్ళు మాత్రం మీరు ఈ పర్టికులర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ప్రకారంగానే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా అదర్ రికగ్నైజ్డ్ డిగ్రీస్ కనుక ఉంటే వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది మెన్షన్ క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్స్ ఏదైతే మనకి మెన్షన్ చేస్తారో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్స్ వాటి ప్రకారంగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఎవరన్నా కానీ పార్ట్ టైం కరెస్పాండెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీస్తో ఉన్నా కానీ షెల్ బి ఎలిజిబుల్. సో దాన్ని బట్టి చూసుకున్న తర్వాత మినిమం క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే విత్ రెలవెంట్ రికగ్నైజ్డ్ ఉన్న డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఇచ్చారు. ఇది 14th of July 2022కి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో 10 years ఫర్ PWD క్యాండిడేట్స్, 5 years ఫర్ SC, ST క్యాండిడేట్స్, 3 years ఫర్ OBC, NCL క్యాండిడేట్స్. అండ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 10 years హూఎవర్ ఆల్రెడీ రెగ్యులర్ సర్వీస్ AAIలో ఆల్రెడీ రెగ్యులర్గా మీరు సర్వీస్లో ఉన్నారు అంటే
వాళ్ళకి 10 years రిలాక్సేషన్స్ అనేది ఇస్తున్నారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే మెట్రికులేషన్ ఆర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది. First, opening date for online application 15th of June 2022 and last date for online application 14th of July 2022 and tentative ga online examination inka release cheyaledu. So ee particular online examination eppudu conduct chestaru anedi meeku update official website lo రిలీజ్ చేస్తారు. సో అందుకే టైం టు టైం మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పే స్కేల్ ఆర్ శాలరీ వచ్చేసి రెమ్యునరేషన్. జూనియర్ ఎగ్జిక్యూటివ్ E1 పొజిషన్కి 40,000 నుంచి 1,40,000 వరకు పే అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు 35% ఆఫ్ బేసిక్ పేతో పాటు మీకు రెలవెంట్ అదర్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆర్ అలవెన్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో రౌండ్ ఆఫ్గా కనుక చూస్తే అప్రాక్సిమేట్గా సిటీసీ వచ్చేసి అరౌండ్ 12 lakhs అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారు. దాంతోపాటు ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇండియన్ నేషనల్సా కాదా అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఫైనల్ సెమిస్టర్లో కనుక ఉంటే ఆర్ ఫైనల్ ఇయర్లో కనుక ఉంటే కట్ ఆఫ్ బేస్ని బట్టి పోస్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైమ్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు మీ డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉంచగలరా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ లేకపోతే మీ మార్క్ షీట్స్ ఏమైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎగ్జాక్ట్ 60% అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. బికాస్ కట్ ఆఫ్స్లో మాత్రం రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. సో నో రిలాక్సేషన్ ఆన్ దిస్ అకౌంట్ విల్ బి మేడ్. అండ్ నెక్స్ట్ ఏజ్, ఎక్స్పీరియన్స్, రిజర్వేషన్ క్యాండిడేట్స్, అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ మాత్రం 14th of July 2022 ఇస్ ద కట్ ఆఫ్ డేట్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ అనేది ఏదైతే మనకి రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో వాటికి అకార్డింగ్ టు ది ఇంటేక్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కనుక రిజర్వేషన్ కేటగిరీస్ బిలాంగ్ అవుతుంటే మీకు రెలవెంట్గా మీ కమ్యూనిటీ ఆర్ మీ కాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఉండాల్సింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే మీకు అసెట్ ఆర్ ఇన్కమ్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి కమ్యూనిటీ ఆర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కాస్ట్ సర్టిఫికేట్, అట్లాగా మీకు రెలవెంట్ కేటగిరీ వైజ్ అది కూడా మీకు డేట్ ఇచ్చేశారు. 14th of July 2022 ఇస్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ ది కన్సిడరేషన్. నెక్స్ట్ సేమ్ అప్లైస్ ఫర్ డిజేబిలిటీ క్యాండిడేట్స్. ఆల్రెడీ వర్కింగ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మెడికల్ డాక్యుమెంట్ అనేది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్, ఇట్లాగా మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏమి అప్లికబుల్ ఉన్నా కానీ మీరు అవి అటాచ్ చేస్తేనే రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనేది మీకు రెలవెంట్గా సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. మీ మార్క్ షీట్స్ ఆర్ మార్క్స్ మెమోస్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అనేది మీరు మేజర్ చేసి ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ కనుక చేస్తే రెలవెంట్గా మీరు సర్టిఫికేట్స్ అనేది మీ సపోర్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినట్టు ప్లస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినట్టు రెలవెంట్గా మీరు ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి ఆ రెలవెంట్ సర్టిఫికేట్ కూడా మీకు ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా మీ మార్క్స్ ఆర్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా మీ మార్క్స్ మెమోస్లో మెన్షన్ చేసి ఉండాలి. అది కూడా మీరు క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ పర్సంటేజ్ అనేది యాక్సెప్టబుల్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ 59.99 కనుక వస్తే అది మీకు 59 కిందే కన్సిడర్ చేస్తారు. 60% కింద రౌండ్ ఆఫ్ మాత్రం చేయరు. ఒకవేళ మీకు CGPA స్కోర్స్ కనుక ఉంటే యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ మీ కాలేజెస్ నామ్స్కి ప్రకారంగా అది కన్వర్జన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అది మీరు లీగల్గా ఆథరైజ్డ్గా కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయాలి. మీరు ఓన్గా రౌండ్ ఆఫ్ చేసేసి అప్లికేషన్లో మార్క్స్ వేస్తే సపోర్ట్ చేసుకోరు అండ్ అది కన్సిడరేషన్లోకి కూడా తీసుకోరు. నెక్స్ట్ సెక్షన్ మనం తెలుసుకోబోయేది సెలెక్షన్ ప్రాసెస్. ఏ విధంగా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేసి ఫర్దర్ అపాయింట్మెంట్కి ఫర్దర్ ప్రొసీడ్ చేస్తారు అనేది మనం ఈ సెక్షన్లో తెలుసుకోబోతున్నాము. దీంట్లో మనకి వేరియస్ స్టేజెస్ అనేది ఇంక్లూడ్ అవుతున్నాయి. సో ప్లీజ్ ఫాలో కేర్ఫుల్లీ. సో ఫస్ట్ క్యాండిడేట్స్ని స్క్రూటనైజ్ చేసేది ఆర్ షార్ట్ లిస్ట్ చేసేది బేసింగ్ అపాన్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా. క్యాండిడేట్స్ కనుక ఫేక్ ఆర్ క్యాన్వాసింగ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్యూప్లికేషన్ కనుక చేస్తే డాక్యుమెంట్స్లో లేకపోతే మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ కనుక రీచ్ అవ్వకపోతే క్యాండిడేట్స్ని ఫర్దర్గా
డిస్క్వాలిఫై చేస్తారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత క్యాండిడేట్స్కి డ్యూరింగ్ ద ట్రైనింగ్ సర్వీసెస్ ఆర్ అపాయింట్మెంట్ సర్వీసెస్లో క్యాండిడేట్స్ ఖచ్చితంగా ICAO లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది లెవెల్ 4 కన్నా కానీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది బేసిక్గా లైసెన్స్ ఆర్ పర్టికులర్గా సర్వీస్కి ఇది కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఆర్ ఈ పర్టికులర్ ప్రొఫిషియన్సీ లెవెల్ కనుక రాకపోతే క్యాండిడేట్స్ని ఫర్దర్గా టర్మినేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ థింగ్, మీరు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి మిమ్మల్ని ఫర్దర్ ప్రొసీడ్ చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్స్ ఇవంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీ ఈమెయిల్ ఐడీస్ కూడా రావచ్చు. సో ఈమెయిల్ ఐడీస్ అండ్ మొబైల్ నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్ కనుక రాలేదు అంటే ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో నెక్స్ట్ వన్, ఇది థర్డ్ స్టెప్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు నెగటివ్ మార్కింగ్ అంటూ ఏమీ ఉండదు. సో ఈ పర్టికులర్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్లో కానీ ఎగ్జామినేషన్లో కానీ నెగటివ్ మార్కింగ్ అంటూ ఏమి ఉండదు. ఒక్కసారి మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉండాలి. ఇక్కడ కనుక మీరు ఫెయిల్ అయితే, మీ డాక్యుమెంట్స్ కనుక రెడీగా లేకపోతే మీరు ఎంత క్వాలిఫై అయినా కానీ క్యాండిడేట్ని టర్మినేట్ చేసేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాయిస్ టెస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ టెస్ట్, డ్రగ్స్ అండ్ అదర్ మెటీరియలిస్టిక్ స్టఫ్ అనేది అంత బ్యాక్గ్రౌండ్ చెకప్ అయిన తర్వాత ఆ తర్వాత మీకు ఫర్దర్గా అపాయింట్మెంట్ ప్రొసీజర్కి ఫాలో అప్ అవుతారు. సో ఈ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ని పాస్ అవ్వితే, క్వాలిఫై అయితేనే మీకు ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ బేసింగ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్, దాన్ని బట్టే డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ టెస్ట్ ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వకపోతే క్యాండిడేట్స్ని అక్కడే డిస్క్వాలిఫై చేస్తారు. సో కాల్ లెటర్స్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడీస్కి పంపుతారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఆల్సో మీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అదర్ ఫోటో కాపీస్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఆల్సో లాస్ట్ మినిట్లో మీ డాక్యుమెంట్స్ ఆర్ మీ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడానికి ఉండదు. సో ముందుగానే అవన్నీ క్లారిటీగా చూసుకుని మీరు ప్రొసీడ్. రెలవెంట్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే ఆల్రెడీ వర్కింగ్ ఉన్న వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయాలి ఆర్ మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఆర్ రెసిగ్నేషన్ లెటర్ అన్నా కానీ మీరు అటాచ్ చేయాలి. సో ఇది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వస్తుంది. కాబట్టి ఆ తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి మిమ్మల్ని ప్రొసీడ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు సెక్యూరిటీ బాండ్ అనేది సైన్ చేయాలి. సెక్యూరిటీ బాండ్ వచ్చేసి 7 lakhs అనేది మెన్షన్ చేశారు. ఇది డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ అండ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years, అంటే ట్రైనింగ్ అయిపోయిన 3 yearsకి వరకు మీకు ఈ పర్టికులర్ బాండ్ అనేది ఉంటుంది. సో 7 lakh rupees ఇస్ ద బాండ్ అనేది మీరు సైన్ చేయాలి. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఫర్దర్గా వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత విత్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో అదర్ బ్యాక్గ్రౌండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీకు 5th స్టెప్ అనేది మీకు ప్రొసీడ్ అవుతారు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా అయిపోయిన తర్వాత ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ అనేది మాత్రం ఇండియాలో ఎక్కడన్నా కానీ మీకు పోస్టింగ్ జరగచ్చు. సో దట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎవరైనా మిస్కండక్ట్, క్యాన్వాసింగ్ లేదా డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఏమైనా చేయాలనుకున్నా కానీ క్యాండిడేట్స్ని టర్మినేట్ చేస్తారు, డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ అనేది మీకు ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మిస్కండక్ట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, క్యాండిడేట్స్కి ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది మీకు ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. సో బేసిక్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్, ఎట్లా సెలెక్ట్ అవుతారు, ఏ ప్రాసెసెస్ ఉంటాయి అన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటున్నాము. మీ డాక్యుమెంట్స్ కనుక రెడీగా ఉంటే యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఓన్లీ ఆన్లైన్ ద్వారా అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, అది అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు ప్రాసెస్ చేయాలి. మధ్యలో ఏజెన్సీస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ మిడిల్ మెన్ కనుక ఎవరన్నా వచ్చినా కానీ, ఏ పర్టికులర్ వెబ్సైట్స్ పాపప్ అయినా కానీ ప్లీజ్ డోంట్ ప్రొసీడ్. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ప్రొసీడ్ అవ్వాలి. అప్లై చేసే ముందు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి ప్లీజ్ ప్రొసీడ్. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.aai.aero
అనేది దాంట్లో మీరు కెరియర్స్ అన్న సెక్షన్కి కనుక వెళ్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయిన కన్ఫర్మేషన్ మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. అందుకే యాక్టివ్లో ఉన్నది ఇవ్వండి. రెగ్యులర్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో యువర్ ఈమెయిల్స్. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి, మీ డాక్యుమెంట్స్ అంటే ఐడి ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, రెలవెంట్గా మీ కాస్ట్, కమ్యూనిటీ అండ్ ఎనీ అదర్ లైసెన్సెస్ అలా ఏమున్నా కానీ మీరు ఖచ్చితంగా మీరు అటాచ్ చేయాలి. అప్లోడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు సబ్మిట్. అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ మనం ఫర్దర్గా తెలుసుకుందాము. సో మీరు ఏ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్స్కి కానీ లేకపోతే మధ్యలో ఏం వచ్చిన పాపప్స్ కానీ ప్లీజ్ డోంట్ రెస్పాండ్. ఒక సెలెక్షన్ స్టేజెస్ ఆ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ విధంగానే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓన్లీ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. సో అప్లికేషన్ ఫీజ్ ఎవరికి, ఏ కేటగిరీకి ఎంత అనేది మీకు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో కొన్ని సెక్షన్స్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది అస్సలా లేదు. ఏ కేటగిరీస్ అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 1000 రూపీస్. అదే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 81 రూపీస్ పే చేయాలి. హౌవెవర్ పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫీజ్ పే చేసే అవసరం లేదు. సో ఓన్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఏఏఐలో ఆల్రెడీ మీరు 1 year అప్రెంటిస్షిప్ కనుక చేస్తే మీరు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫీజు కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయిన రిసీట్ కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోండి. ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఎలా స్కాన్ చేయాలి, ఎంత ఫైల్ సైజ్ ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశారు. ఇది మీరు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ మీరు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3 months ఓల్డ్ అయ్యి ఉండకూడదు. అండ్ ఫోటోగ్రాఫ్లో మీకు హ్యాట్, క్యాప్ ఆర్ డార్క్ గ్లాసెస్ అనేది యాక్సెప్టబుల్ కాదు. బిట్వీన్ 20 KB to 50 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ కనుక చూస్తే మీకు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ 10 KB to 20 KB. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మీ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి క్లియర్గా అప్లోడ్ చేయండి. సో లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ని చదివి మీరు అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్స్ ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, రెలవెంట్ డీటెయిల్స్, మీరు నేమ్, స్పెల్లింగ్స్ ఏమైతే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేస్తారో అవి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్లో క్రాస్ చెక్ చేసుకుని చేయండి. ఎందుకంటే మీకు ఎక్కడ ఒక లెటర్ మిస్ అయినా, ఒక నెంబర్ మిస్ అయినా కానీ క్యాండిడేట్ అప్లికేషన్ మొత్తానికి రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, మీరు అప్లై చేసేటప్పుడు మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. అండ్ ఆల్సో సడన్గా మీరు వచ్చేసి అండ్ సబ్మిట్ అనే కన్ఫర్మేషన్ మీకు రాకుండా మాత్రం ప్లీజ్ డోంట్ లీవ్ ద వెబ్సైట్. నెక్స్ట్, మీకు ఏ పర్టికులర్ ప్లేసెస్ నుంచి మీరు అప్లై చేస్తున్నా కానీ మీ సెంటర్స్ అనేది ప్రాపర్గా చూస్ చేసుకోండి ఫర్ ది ఎగ్జామినేషన్. అండ్ డెసిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వుడ్ బి ద ఫైనల్ డెసిషన్. ఈ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్, ఎలాంటి అలవెన్సెస్ ఏం పే చేయట్లేదు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అటెండ్ అవడానికి. అండ్ నెక్స్ట్ వన్, ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్, ఏ ఇన్ఫర్మేషన్ అన్నా లేకపోతే ఏ పర్టికులర్ డీటెయిల్స్ అన్నా కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు బైలింగ్వల్ ఉంటుంది, అంటే హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో మీరు ఏ పర్టికులర్ లాంగ్వేజ్ తీసుకోవాలనుకున్నా కానీ మీకు ఎగ్జామినేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.